పెద్దలపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయ పేస్టు ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఇక కోకో పౌడర్ అండి, కోకో పౌడర్ కూడా యాడ్ చేసామండి. మనం ఫ్రై చేసిన ఆ పేస్ట్లో ఇప్పుడు 3 పీసెస్ అండి, ఫిష్ పీసెస్ యాడ్ చేసామండి. పెద్దలపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయ, కోకో పౌడర్ అండి, ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫిష్ కర్రీని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఇక ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసేయటమేనండి. ఇక కొద్దిగా టామరైడ్ జ్యూస్ యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, కొద్దిగా టామరైడ్ జ్యూస్ కూడా యాడ్ చేసామండి. మన ఫిష్ కర్రీ ఇక లో ఫ్లేమ్ మీద కుక్ అవుతుందండి. కొన్ని కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ కర్రీ తయారు చేస్తున్నామండి మా వ్యూవర్స్ కోసం. కొన్ని కొరియండర్ లీవ్స్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఒక 2-3 నిమిషాల్లో ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి.